హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం 'తనుజ అండ్ సుమన్' అన్న టాస్క్ చూసిన తర్వాత ఎంత మందికి మీకు ఈ డైలాగ్ గుర్తొచ్చిందో నాకు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అండ్ జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. అండ్ 'తనుజ' చేసింది కూడా అదే. సుమన్ అన్నతో మనం ఫిజికల్ టాస్క్ ఆడొచ్చు. సుమన్ అన్న ఆడలేడు. తనతో గెలివి మనం టికెట్ ఫ్యాన్‌గా ఫస్ట్‌గా వెళ్ళొచ్చు అనే అంచనా వేసింది. బట్ తన అంచనా తప్పు. జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. ఈరోజు మన 'తనుజ' గారు ఏశారు. బట్ రిజల్ట్స్ ఏమైంది? అండ్ మన సుమనన్న గెలవడం, తనను ఓడియడం, తన టికెట్ ఫినాలే నుంచి తప్పియడం. నాకైతే నిజంగా అంటే ఈ టాస్క్ చూసినంత సేపు ప్రతి ఒక్కరు తనుజ, 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 తనుజ. బట్ మన భరణి గారు అండ్ సుమనన్నకి చేసిన సపోర్ట్ చూసిన తర్వాత ఇది కదా బాండింగ్, ఇది కదా ఫ్రెండ్‌షిప్ అనిపించింది. నాకైతే చాలా జెన్యూన్‌గా అనిపించింది. బట్ అక్కడ ఆడేది కూడా తనకు చాలా ఇష్టమైన వ్యక్తి అండ్ మన తనుజ గారే. బట్ న్యాయం ఎటుంటే అటువైపు ఫస్ట్ టైమ్ మన భరణి గారు ఉండడం జరిగింది. నిజంగా అంటే సుమలన్నకి సపోర్ట్ చేసిన విధానం చూసిన తర్వాత నాకైతే చాలా ఎమోషనల్ అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు తనుజ, 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 తనుజ అన్నారు. బట్ సుమలన్నకి భరణి సహాయం చేసిన విధానం చాలా బాగా నచ్చింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సుమలన్న పోరాడిన విధానం నాకైతే చాలా అస్సలుగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సుమలన్న ఆ గేమ్ చూస్తున్నంత సేపు అండ్ అండ్ సుమలన్న మీరు ఇలాగే ఆడి టికెట్ ఫినాలే గెలిచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ ఇంకా ఏం జరుగుతుందో అండ్ నేను మళ్ళీ వీడియోలో అప్డేట్ ఇస్తాను. నాకైతే ప్రస్తుతానికి ఇద్దరు టాక్ చూసిన తర్వాత చాలా జెన్యూన్‌గా ఆడాడు. బట్ తను నిజంగా అంటే తను పెట్టిన ఎఫెక్ట్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. నాకైతే నాలాగే మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. ఈరోజు ఏమన్నా మీరు అవునన్నా, కాదన్నా సుమన్ అన్న టాస్క్ మాత్రం రాచకం ఇచ్చేసాను. ప్రతి ఒక్కరు సుమన్ అన్న ఓడిపోతారని అంచనా వేశారు. బట్ వాళ్ళ అంచనాలని తలదడుతూ ఈరోజు సుమన్ అన్న గెలిచాడు. గెలిచిన విధానం కూడా చాలా బాగుంది. అవసరంలో ఒక వైపు ఉంది. బట్ భరణి గారు ఒక్కరు మాత్రమే మన సుమన్ అన్న వైపు ఉన్నారు. బట్ ఎవరు తోడున్నా, ఎవరున్నా లేకపోయినా తనూజని ఓడించిన మజా మాత్రం నాకైతే మామూలుగా రాలేదు. నిజంగా డెఫినెట్‌గా అక్కడ నేను ఉండి తనను ఓడించిన ఫీలింగ్ వచ్చింది. సుమన్ అన్న లవ్ యూ. నాలాగే మీకు ఎంతమందికి అనిపించింది సుమన్ అన్న గెలిచిన విధానం చూసిన తర్వాత జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వెయ్యొద్దు అనిపించిందో కామెంట్ చేయండి.